కుంటివానిపై రాఘవేంద్రుల అనుగ్రహము కుంటివానిపై ఎలా ఉందో చూద్దామండి. రంగాచార్యుల వానికి చాలా కాలానికి ఒక పుత్రుడు కలిగాడు. కానీ పూరాకృత కర్మ ఫలితముగా ఆ శిశువునకు కాళ్ళు చచ్చుబడిపోయాయట. చాలీచాలని ఆదాయంతో శ్రమిక వృత్తిచ్చే జీవనము కొనసాగిస్తున్న రంగాచార్యులు బిడ్డను చూచి కుమిలిపోసాగాడట. అనేక దైవారాధనలు చేసినప్పటికీ ఫలితము కనిపించలేదు. తాను ఇబ్బంది పడుతూ కూడా కుమారుడికి పలు రకాలైన వైద్య చికిత్సలు జరిపించాడట. అయినా గుణం కనిపించలేదు. కుర్రవానికి వయసు పెరిగింది. 9-10వ సంవత్సరముల వాడైనాడు. తోటి పిల్లలు ఉత్సాహముగా ఆడుకుంటూ ఉంటే తన పుత్రుడు కుంటివాని వలె వారిని చూస్తూ కూర్చోవటము వలన తండ్రికి మనోవ్యధ మరింత ఎక్కువైందటండి. ఒకనాడు మలయాళ దేశానికి చెందిన జ్యోతిష్కుడు దేశ సంచారము చేస్తూ భద్రావతికి వచ్చాడని, అతడు నాడి జ్యోతిష్యము చాలా గొప్పగా చెబుతున్నాడని రంగాచారి విన్నాడు. తన కుమారుని గురించి అడగాలని ఆ జ్యోతిష్కుని దర్శనము చేసుకుని విషయము వివరించాడట. తానొక నిర్భాగ్యుడనని, తగిన ధనము ఇవ్వలేదని, తన కుమారుని విషయము తెలియజేసి పుణ్యము కట్టుకోమని ప్రార్థించాడట. ఆ జ్యోతిష్కునికి రంగాచారిపై దయ కలిగినది. నాడి గ్రంథాన్ని పూజించి రంగాచారి తనను సమీపించి ప్రశ్నించిన కాలాన్ని గణితము చేసి గ్రంథస్థ విషయాలను రంగాచారికి వివరించాడట. నాడి గ్రంథములో వివరించిన విషయాలు మననం చేసుకున్నాడు రంగాచారి. తన పుత్రుడు పూర్వజన్మలో ఒక పిల్లి కాలు విరగగొట్టిన ఫలితంగా ఈ జన్మలో నడవలేని స్థితిని కలిగినదే. తుంగభద్రా నది తీరంలో గల మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారిని దీక్షగా కొన్ని దినాలు సేవించినట్లయితే స్వామివారు బాలుని స్వప్నంలో సాక్షాత్కరించి అతని అవయవాలు సృష్టించగలరని, అప్పడా బాలునికి పాప పరిహారమై నడవగలరని, శక్తి సమకూరగలదని ఆ గ్రంథంలో రాసి ఉండడం రంగాచారికి చాలా విస్మయాన్ని కలుగజేసిందటండి. చూడండి, ఆ రంగాచారి పుత్రుడిని తీసుకుని మంత్రాలయం చేరాడట. నాడి జ్యోతిష్యవాణి ప్రకారము 21 రోజులు భక్తిగా శ్రీ రాఘవేంద్ర స్వామిని పూజించి నిశ్చలముగా చూడండి నిశ్చలమైన మనస్సుతో ధ్యానించాడట. గురుదేవులతనిని కరుణించి ఒకనాటి రాత్రి బాలునికి స్వప్నంలో సాక్షాత్కరించారటండి. ఇది మాత్రం నిజమండి. ఆయన్ని పూజిస్తే నిజంగా స్వప్న దర్శనం ఇస్తాడు. నాకు రియల్గా ఆయన పాదస్పర్శం చేసుకుని ఇప్పటికీ ఆ పాదాలు సృష్టిస్తున్నట్టుగానే అనిపిస్తుందండి నాకు. ఆయన్ని గురువారాలు చేసుకునేదాన్ని నేను. గురువారాలు చేస్తూ ఉండగా రాఘవేంద్ర స్వామి స్వయంగా వస్తే నిజంగా ఆయన పాదుకులు వేసుకుని నడుస్తారండి. ఆయన ఆ పాదుకుల్ని సృజించానండి నేను. బొద్దుగా మెత్తగా ఎంత మృదువుగా ఉన్నాయండి ఆయన పాదాలు. నిజంగా ఆ మహానుభావుడు నాకు ఆ స్పర్శనిచ్చాడండి. నేను స్వయ అనుభవంతో మీకు చెబుతున్నానండి. రియల్ అండి. అసలు మీరు ఏదన్నా అనుకోండి, ఎంతటి రోగమైనా ఎంతటి పనైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళి ఆ బృందావనం దగ్గరికి వెళ్ళి నిలబడుకుని మీరు అనుకుంటే ఆ మొక్కు తీరకపోతే అడగండి, ఎంతటి కఠినమైన రోగం కూడా నయమైపోతుందండి. ఇప్పుడు బాబాగారిని నమ్ముకున్న తర్వాత ఆ నమ్మకంతోనే ఎటువంటి రోగాలన్నీ ఎలా నయమైపోతున్నాయో అలాగే రాఘవేంద్ర స్వామి గారిని కూడా నమ్మితే ఇప్పటికీ మంత్రాలయం వెళ్ళి ఆ బృందావనం దగ్గర నిలబడి చక్కగా మొక్కుకోండి. ఎంతటి కఠినమైన మొక్కుబడైనా సరే మనకు తీరుతుంది. ఎంతో ఆనందంగా ఉంటామండి. అప్పుడు చూడండి, ఆయన అలా మొక్కుకోవడము, ఆ మొక్కు చెల్లించుకున్న తర్వాత ఆయనకి అది తీరిపోవడము, ఆయన స్వప్నంలో సాక్షాత్కరించడము. ఆయన చూడండి సాక్షాత్కరించి అతని అవయవాలను తన అమృత హస్తాలతో సృష్టించాడు. పిల్లిని కాలు ఎరవడం వల్ల
అతను కాళ్ళు ఇరిగిపోతే చూడండి, ఆయన స్వప్నంలోనే ఆయన సృజించి అవయవాలు వచ్చేలా చేశాడండి. మరురోజు బాలుడు తన కలను తండ్రికి చెప్పి సంతోషము కలిగించాడు. అప్పటి నుంచి రంగాచారి పుత్రుడు ఎవరి సహాయము లేకుండా నడవడము మొదలుపెట్టాడు. స్వామి యొక్క అద్భుత మహిమకు అచ్చెరువునందిన రంగాచారి శ్రీ రాఘవేంద్రులను జీవితాంతము స్మరిస్తూ తరించాడట. శ్రీ గురు రాఘవేంద్రుల వారు బృందావనస్థులైన నాటి నుండి నేటి వరకు తనను నమ్మిన భక్తులకు అనేకనేక మహిమలు చూపిస్తూనే ఉన్నారు. శ్రీవారి బృందావనమునందలి మూల మృత్తికను గొనిపోయి భక్తులు వారికి సమీపంలో గల పట్టణాలలో కొన్ని బృందావనాలు నిర్మించుకుని నిరంతరము గురు పాదసేవ ధ్యాన నిష్ఠులై అభిష్టాలను పొందుచున్నారు. ఈ విధముగా ప్రత్యేక బృందావనాలు మనకు తిరుపతి, హైదరాబాదు వంటి పట్టణాలలోనే గాక ఇంకా అనేక నగరాలలో ఉన్నాయి. గురుదేవుని అనుగ్రహము చింతామణి కల్పవృక్షములాగా సర్వ సుఖాలని సమస్త సంపదలని ప్రాప్తింపచేస్తుంది. చూడండి, మరి అంటే ఆ రాఘవేంద్ర స్వామి బృందావనంలో ఉన్నట్టుగా ఫోటో పెట్టుకున్నా కూడా నిజంగా అద్భుతమైన మహిమలు ఉంటాయండి. అందరూ కూడా ఆ రాఘవేంద్ర స్వామిని మన బాబా గారిలాగే దగ్గరగా చేసుకుని ఆయన్ని భక్తి శ్రద్ధలతో పూజించండి. మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరి ఆ రాఘవేంద్రుల వారి అనుగ్రహము మీ మీద కూడా కలుగుతుంది. మరి ఈ రాఘవేంద్రుల వారి చరిత్ర ఇంతటితో సమాప్తమైంది. మరి ఒక శ్లోకం ఉంది, చదువుకుందాం. చింతామణి శ్లోకం సుఖం సురద్రుహు స్వర్గ సంపదం ప్రయచ్చతి గురు ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. స్వస్తి. ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః. చాలా బాగుంది కదండి. సాయిరా.